Audio Jungle. పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు పెన్నులు ఇస్తూ శుభాకాంక్షలు తెలిపిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ బృందం. ఈరోజు 28 వార్డులో ఉన్న పరీక్షా కేంద్రానికి చేరుకున్న ఐక్యవేదిక సభ్యులు అక్కడ ఉన్న విద్యార్థులకు పెన్నులు బహుమతిగా ఇస్తూ అందరూ మంచిగా పరీక్ష రాసి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, అలాగే మీ స్కూళ్లకు మరియు మీ ఊరికి వనపర్తి జిల్లాకు పేరు తేవాలని విద్యార్థులకు ధైర్యం చెబుతూ మీరు చదివినంత వ్రాయండి, ఎక్కువ టెన్షన్ పడకండని అన్నారు. టెన్షన్ పడటం వలన చదివిన సబ్జెక్ట్స్ మరిచిపోయే అవకాశం ఉందని, అలాగే ఉత్తీర్ణత అనేది ఒక భాగమని, దాంట్లో ఫెయిల్ అయిన పాసైన మన చదువు బట్టి ఉంటుందని, దానికోసం ఆలోచించుటమాని ముందున్న ఆశయాలను చూసుకోవాలని అన్నారు. 10వ తరగతి తర్వాత ఇంటర్ అనేది ఈ భవిష్యత్తుకు సూచిక లాంటిదని ఆలోచించి నిర్ణయం తీసుకుని పై చదువులకు వెళ్లాలని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ తెలిపారు. అలాగే జిల్లా కలెక్టర్ ఉన్నత అధికారులు విద్యార్థులకు ఫిల్టర్ వాటర్ అందుబాటులో ఉంచాలని, వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని అఖిలపక్ష ఐక్య వేదిక డిమాండ్ చేస్తుందని అన్నారు. ఏదైనా మార్పు తక్కువ వేలైనా మళ్ళీ రాయాలి, జీవితం అనేది చాలా గొప్పది. ఏదైనా ఫెయిల్ అయినా ఏదైనా ఉంటుంది బాధపడద్దని, మళ్ళీ రాయొచ్చు, మళ్ళీ పాస్ కావచ్చు. విద్యార్థులంతా మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి. మీరందరూ ఎప్పటి నుండి మీకు మీ అందరికీ మీ జీవితం అంతా చేంజ్ చేసింది. అందరూ మీరు ఏదైనా అదేమో మంచిగా మంచిగా చదువుకోండి, మంచిగా రాయండి. ఎవరు